తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మహిళల ఆత్మరక్షణే లక్ష్యమన్న జనసేన యువ నాయకులు మిథున్ శాలి. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రేణిగుంటలో ప్రారంభం కానున్న రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ రేణిగుంట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బషీర్ కాంప్లెక్స్ లో రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ ను జనసేన నాయకులు మిథున్ శాలి ఆధ్వర్యంలో జూలై 29న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మిథున్ శాలి మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పై చూపుతున్న ఆసక్తి, క్రమశిక్షణ, ఆత్మరక్షణపై ఆయన ఇస్తున్న ప్రాధాన్యతతో స్ఫూర్తి పొంది ఈ టెక్వాండో క్లబ్ ను ప్రారంభించినట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా నేటి పరిస్థితుల్లో ప్రతి మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ నైపుణ్యాలు ఎంతో అవసరమని, అదేవిధంగా చిన్నారులు, యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు. క్లబ్ వ్యవస్థాపకుడు కోచ్ వై అవినాష్ ఆధ్వర్యంలో టెక్వాండోతో పాటు సెల్ఫ్ డిఫెన్స్, నాన్చాకు, సిలంబం, ఉరుమి వంటి శిక్షణలు అందించినట్లుగా తెలియజేశారు. నిరుపేద బాలబాలికలకు ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విజయ్ ఆనంద్, జొన్నలగడ్డ మురళి, శ్రీనివాసులు, టి మణికంఠ, జ్యోతి కుమార్, చిన్న, జాన్, మహేష్, క్రీడాకారులు, యువత పాల్గొని క్లబ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మన విలేకరు సోదరులకు, మన మిథున్ శాలి గారికి నమస్కారం అండి. సో ఈరోజు మనం ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, కొన్ని పాత పరిచయాల వల్ల మన మిథున్ శాలి గారు మన రేణిగుంటలో ఒక అకాడమీ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి స్త్రీల మీద అఘాయిత్యాలను చాలామంది మనం ఖండిస్తున్నాం. దానికి రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అనేది ఉండాలనేసి దీన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనికోసము మన మిథున్ శాలి గారు చాలా మనకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళు ఇదే కాకుండా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మన ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి పిల్లలకి ఫ్రీగా కొంతమందికి డొనేట్ చేయడం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ అకాడమీ అనేది 29వ తేదీ ఉదయము మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మనకు క్లాస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది బషీర్ కాంప్లెక్స్లోనే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల యొక్క వాళ్ళకి రక్షణ సంబంధించినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలన్నీ తెలుసు. ఎంతసేపు మీరు పిల్లలకి మొబైల్స్ లేదా టీవీలు ఎక్కువ అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకొకసారి మన మిథున్ శాలి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో ఈ సొసైటీలో గర్ల్స్ కి ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నా వాళ్ళని వెనక్కి తీసే వాళ్ళు కూడా ఉంటారు. గర్ల్స్ కి మనమే షీల్డ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ఆర్ రైట్. మనం ఎవరైనా ఎలా మనతో రియాక్ట్ అయినా మనం తిరిగి రియాక్ట్ అయ్యే రైట్ మనకుంది. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. టాలెంట్ ఉంటేనే రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఉమెన్స్ కి. మీరు
పక్కన వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ కోరుకుంటున్నారంటే మీరు ఏదో ఒకటి ఉండాలి. ఫస్ట్ మీరు నేర్చుకొని పక్కన వాళ్ళని మాట్లాడితేనే మీరు ముందుకు వెళ్ళగలరు. అండ్ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. విమెన్ ఆర్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని మనం చెప్పుకోవాలి. అలా ఉండాలి. విమెన్స్ అనేది ముందుకు రావాలి, వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అండ్ ఫ్యామిలీస్లో రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళకి మనం చెప్పి మనం ముందుకు రావాలి. మనం ఇది చెయ్యగలమని వాళ్ళకి నమ్మకం ఇస్తే వాళ్ళే ముందుకు పంపిస్తారు. అండ్ డూ ఆల్ సపోర్ట్ విమెన్ అండ్ ఎంకరేజ్ దెమ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇప్పుడు ఎలా అయితే స్కూల్స్లో నేర్పిస్తున్నారు, అందరూ నేర్చుకోవట్లేదు అనుకుంటున్నాను. బట్ సెల్ఫ్ డిఫెన్స్ అందరూ నేర్చుకోవాలి, అందరూ ముందరికి రావాలి. ఈ జనరేషన్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ రావాలి, అందరూ నేర్చుకోవాలి. మన నేషన్ని మనమే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. మనకున్న బౌండరీస్ని దాటి మనలోని అవధుల్ని దాటి మనం నేర్చుకోవాలి. మనకు ఒక సపోర్టివ్ ప్లేస్ దొరికింది, మనుషులు దొరికినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ముందరికి వచ్చి అందరం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మనం అందరం ఇది సాధించగలం. నమస్కారం, నేను మీ మిథున్ శాలి, బషీర్ డాక్టర్ కొడుకుని. తెలుసు కదా, ఎందుకు ఊరికే వస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, ఎదుగో ద టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా తీసుకున్న ఒక బిరుదుని నేను ఏదో ఒక రకంగా లెగసీ అది కంటిన్యూ చేయాలి. అది కంటిన్యూ చేయడానికి ఎలా అనుకునేటప్పటికి నాకు దొరికిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మా అవినాష్ గారు. ఆయన టైక్వాండోలో ఎన్ని శిఖరాలను అధిరోహించినప్పటికీ ఆయన చెప్పింది, ఆయన నన్ను అడిగింది ఒకటి, సార్ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు టైక్వాండోలో, మనం ఏమన్నా చేద్దామని. సో ఆయన అకాడమీ, రాక్ టైక్వాండో అకాడమీ అనేది మన బషీర్ కాంప్లెక్స్లో మెయిన్ రోడ్లో ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకు ఒక వింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేణిగుంట ప్రజలే కాకుండా కాళహస్తి నియోజకవర్గ ప్రజలు అందరూ దీనిలో ఏజ్ గ్రూప్ అంటే ఏమి ఉండదండి. మీరు ఆ వీడియోలో కొన్ని వీడియోస్లో మీరు రెఫరెన్స్ చూసి ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆడుతూ పాడుతూ నేర్చుకొని కిక్స్ గాల్లో కొడతా ఉంటే నాకే భయం వేసింది. సో మీరు ఇలా ఈ రకంగా ఉన్న స్పోర్ట్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు ఖచ్చితంగా ఈనాటి రోజు ఆయన ఎందుకు చేశారు అలా, ఇప్పటికీ ఎందుకు కష్టపడుతున్నారంటే మహిళలకు భద్రత లేదండి. వాళ్ళకి ఏ రకమైన ఒక చిన్న పిల్లల్ని కూడా అందరము న్యూస్ చూసి అయ్యో అబ్బా అనుకుంటున్నాం, లేదా ఏదైనా చూసి లేదు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ దీనికి ఏం చెయ్యాలి అని ఆలోచించి ఫైనల్గా డెసిషన్ తీసేసుకున్నాం. ఏం లేదు, మన దానిలో ట్రైనింగ్ స్టార్ట్ టైక్వాండో ఆల్ ఏజ్ గ్రూప్స్. ఉమెన్కి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. వీలైతే నేను స్పాన్సర్ చేస్తాను. అవినాష్ గారు చాలా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 2-3 మాస్టర్స్ ఆల్రెడీ ఉన్నారు. స్టూడెంట్స్ ఆర్ రియల్లీ ఆసమ్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ కానీ. సో దయచేసి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మొత్తం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఇది పొలిటికల్ ఈవెంట్ అయితే కాదండి. నేను పొలిటికల్ ఈవెంటో లేదో అబ్బాయి ఆయన ఏదో షో ఆఫ్ చేస్తున్నాడు అనుకోవద్దండి. ఇది నా మనసుకు నచ్చి మనస్ఫూర్తిగా ఆడపిల్లల భద్రత ఈ కోణాన్ని నేను ఆలోచించి మా అధినాయకుడు నడిచిన ఏదైతే టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే దారిలో అది ఫాలో అవుతూ నేను కూడా నేర్చుకుంటానండి టైక్వాండో వీళ్ళతో పాటు. సూన్ యూ విల్ బీ సీయింగ్ మీ ఫర్ డూయింగ్ అ షో ఫర్ ఇట్. సో అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా నాన్న మా అమ్మ వాళ్ళ సహాయ సహకారంతోనే ఇది జరుగుతుంది అండ్ మీ అందరి సహాయ సహకారాలతోనే ఇది అవుతుందని ఆశిస్తూ ఇది ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. 29th ఈ మంత్లో 29th గ్రాండ్గా ఓపెన్ అవ్వబోతా ఉంది. దయచేసి మీరు అదంతా వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళని మోర్ డీటెయిల్స్ తీసుకొని మీరు దయచేసి దీనిలో పార్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ మీ మిథున్ శాలి నమస్కారాలు. జై హింద్, జై జనసేన.